కర్మాతీతులుగా మన కర్మ మరి ఇతరుల కర్మల ప్రభావం కూడా మనపైన పడకూడదు. ఏ విధంగా దాది చాలా తీవ్ర పురుషార్థం చేసి ముందుకు వెళ్ళిపోవాలో అలానే మనం కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఆలోచిద్దాము. అందరూ పదంపతి రెడీగా ఉన్నారా? పదంపతి ఎవరు కాగలరు? అవ్యక్త మురళి ఏ విషయం పైన నడిచింది అందరికీ గుర్తొచ్చిందా? సౌండ్. మరి ఫస్ట్ క్వశ్చన్, స్వార్థ భావం నుండి సదా ముక్తులుగా అవ్వడానికి ఏ విశేషతని ధారణ చేయాలి? స్వార్థ భావం నుండి సదా ముక్తులుగా అవ్వడానికి ఏ విశేషతని ధారణ చేయాలి? ఫస్ట్ సహయోగి ఏ, బి నిస్వార్థము, సి పర ఉపకారి, మరి డి ఉపకారి. ఏది రైట్ ఆన్సర్? మీరు అక్కడ చాట్ బాక్స్లో రాయాలి ఏది రైట్ ఆన్సర్. ఇక్కడ మేమంతా చూస్తూ ఉంటాము, ఎవరు కరెక్ట్గా రాస్తున్నారు అనేది చూస్తాము. ఏ సహయోగి, బి నిస్వార్థము, మరి సి పరోపకారి, డి ఉపకారి. ఏది రైట్ ఆన్సర్ మీరు రాయాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్. స్వార్థభావం నుండి సదా ముక్తులుగా కావాలి అంటే ఏ విశేషతని ధారణ చేయాలి? రైట్ ఆన్సర్ సి పరోపకారి. స్వార్థభావం నుండి ముక్తులుగా కావాలంటే పరోపకారి విశేషతని ధారణ చేయాలి. ఇది రైట్ ఆన్సర్. మరి సెకండ్ క్వశ్చన్, సేవ నుండి లభించేటువంటి ఆశీర్వాదాలు ఏ ఆధారంతో లభిస్తాయి? ఏ ఆధారంతో సేవ నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి? ఇది సెకండ్ క్వశ్చన్. సేవ నుండి లభించేటువంటి ఆశీర్వాదాలు దేనికి ఆధారము? ఇది క్వశ్చన్. మరి ఏ నిరోగి, బి సహయోగి, మరి సి ఎవర్ హెల్దీ, డి ఆరోగ్యము. ఓకే, అడుగుతూ ఉన్నారు అందరూ రాస్తున్నారా? రెండో ప్రశ్నకి జవాబు డి ఆరోగ్యం. అందరూ ఆన్సర్లు రాస్తున్నారు కదా. సేవ ద్వారా లభించే ఆశీర్వాదాలకి ఆధారం ఏంటి? మరి కరెక్ట్ ఆన్సర్ ఆరోగ్యము. ఆరోగ్యానికి ఆధారం.
మరి మూడో ప్రశ్న, నేను హృదయ సింహాసనానికి అధికారిగా ఉన్నాను. ఈ నశ నుండి దేని నుండి మనల్ని దూరం చేస్తుంది? ఈ నశతోటి మనం దేని నుండి దూరం అవుతాము? ఏ దుఃఖము, మరి బి చింతలు, సి విఘ్నాలు, మరి డి కష్టాలు. ఏది రైట్ ఆన్సర్ చెప్పండి. నశ ఉన్నట్లయితే ఏముండదు. క్లూ మీకు, నశ ఉన్నట్లయితే ఏముండదు. బాబా ఏం చెప్పారు అది చెప్పాలి. మరి బాబా హృదయ సింహాసనానికి మన అధికారులుగా అయినట్లయితే మనకేముండదు. బి కరెక్ట్ ఆన్సర్, చింతలు ఉండవు. కరెక్ట్ ఆన్సర్ రాసారా అందరూ? చింతలు ఉండవు. బి రైట్ ఆన్సర్, చింతలు ఉండవు. మూడో క్వశ్చన్కి ఆన్సర్ చింతలు. హిందీలో ఫకర్ హైతో ఫికర్ నహీ కదా, అలా నశ ఉన్నప్పుడు చింతలు ఉండవు. చింతల నుండి దూరం అయిపోతాము. మరి ఇంకొక ప్రశ్న, ప్రశ్న, అన్నిటికంటే ఉన్నతమైనటువంటి గుణము ఏది? మనుషులు దేవతల ముందర వెళ్ళి తల వంచుతారు. మరి అలాంటి ఉత్తమమైనటువంటి గుణం ఏంటి? ఏ పవిత్రత, బి దైవీ గుణాలు, మరి సి నిర్వీకారి, డి అన్ని. సర్వోత్తమ గుణం ఏది? మరి ఆ గుణం మనలో ఉంటే మనుషులు దేవతల ముందర వెళ్ళి తల వంచుతారు. ఆ గుణం ఏది అని ప్రశ్న. ఏ పవిత్రత, బి దైవీ గుణాలు, సి నిర్వీకారి, డి అన్ని. ఇందులో అందరూ పాస్ అవ్వాలి. ఏ పవిత్రత. మరి అన్నిటికంటే ఉత్తమ గుణం పవిత్రత కదా. పవిత్రత ముందరే మనుషులు తల వంచుతారు, దేవతల ముందర వెళ్ళి తల వంచుతారు. ఈ పవిత్రత చాలా శ్రేష్టమైనటువంటి గుణం. ఎవరిది రాశారో వాళ్ళు పాస్. మరి నెక్స్ట్ క్వశ్చన్, సంగమ యుగము. ఈ సంగమ యుగము ఎలాంటి యుగము? పరివర్తన అయ్యేటువంటి యుగము, మరి బి గీతా యుగము, సి శ్రేష్ఠ యుగము, డి గుప్త యుగము. ఏ యుగము చెప్పాలి. అక్కడ సెకండ్స్ వస్తుంది కదా, 1 2 3. మీరేమేం రాస్తున్నారో ఇక్కడ కనపడుతుంది, లైవ్ చాట్ లో వస్తూ ఉంటాయి. ఇందులో కూడా అందరూ పాస్ అవ్వాలి. సంగమ యుగము ఎలాంటి యుగము? బాబా మనకి ఏం చెప్పడానికి వచ్చారు? ఇది క్లూ మీకు. గీతాయుగము రైట్ ఆన్సర్. గీతాయుగము. అందరూ ఏం రాయాలి? బి ఎవరైతే రాశారో వాళ్ళందరూ పాస్.
గీతాయుగము. సంగం యుగము అంటే గీతాయుగము. సంగం యుగము అంటేనే గీతాయుగము. మరి సంగం యుగ ఎలాంటి యుగము? గీతాయుగము. బి రైట్ ఆన్సర్. మరి ఇప్పుడు 3వ తారీఖు మురళి. సత్యమైన అలౌకికమైన జాదూగర్ అంటే మెజిషియన్, మ్యాజిక్ చేసేటువంటి వాళ్ళు. మరి ఏ మ్యాజిక్ ని చేస్తారు? ఏ పతితుల నుండి పావనంగా, మరి బి మనుష్యుల నుండి దేవతలుగా చేయడం, మరి సి నరకంని స్వర్గంగా చేయడం, మరి డి పాతదాన్ని కొత్తదిగా చేయడం. ఏ జాదూని చేస్తారు? ఏ మ్యాజిక్ ని చేస్తారు? ఆలోచించండి. బాబా సత్యమైన అలౌకిక మెజిషియన్ కదా, ఏ మ్యాజిక్ ని చేస్తారు? బి రైట్ ఆన్సర్. మనుషుల నుండి దేవతలుగా చేస్తారు. బాబా ఇంద్రజాలకుడు కదా, ఏ ఇంద్రజాలాన్ని చేస్తారు? బాబా మనుషుల నుండి దేవతలుగా చేసేటువంటి ఇంద్రజాలాన్ని చేస్తారు. బి రైట్ ఆన్సర్. మరి అందరు రాశారా? సత్యమైన అలౌకిక మెజిషియన్ ఇంద్రజాలకుడు బాబా మనుషుల నుండి దేవతలుగా చేసేటువంటి ఇంద్రజాలాన్ని చేస్తారు. మరి ఇంకొక ప్రశ్న, మనం పిల్లలం ఎప్పుడు సదా ఏ నశాలో ఉండాలి? మనం పిల్లలం ఎప్పుడు ఏ నశాలో ఉండాలి? ఏ నశాలో ఉండాలి ఆలోచిస్తున్నారా అందరూ? పిల్లలైన మనం ఎప్పుడు ఏ నశాలో ఉండాలి? మనం ఏ నశాలో ఉండాలి? ఏ దేవతలం అవుతాము, మరి బి సూర్యవంశులుగా అవుతాము అనే నశ, మరి సి స్వర్గవాసీలుగా అవుతాము అనే నశ, మరి డి డబల్ కిరీటదారులుగా అవుతాము అనే నశ. ఏ నశ? మరి ఇవన్నీ నశనే, కానీ 3వ తారీఖు మురళి అనుసారంగా బాబా ఎప్పుడు ఏ నశాలో ఉండాలని చెప్పారో అది కరెక్ట్ గా రాయాలి. మనం దేవతలం అవుతామనే నశాలో ఉండాలా, మరి సూర్యవంశీయులుగా అవుతాము అనే నశాలో ఉండాలా, స్వర్గవాసులుగా అవుతామా, మరి ద్వికిరీటదారులుగా అవుతాము అనే నశాలో ఉండాలా? ద్వాపర యుగం నుండి సింగిల్ కిరీటం కదా, రైట్ ఆన్సర్. డబల్ కిరీటదారులుగా అవుతాము అనే నశాలో ఉండాలి. డి రాసిన వాళ్ళందరూ కూడా పాస్. డి రైట్ ఆన్సర్. మనం ద్వికిరీటదారులుగా అవుతాము అనే నశ ఎప్పుడు ఈ నశాలో ఉండాలి? డి రైట్ ఆన్సర్. మరి ఇంకొక ప్రశ్న,
ఏ గాయనం చేసినప్పుడు సర్వగుణాల సర్వగుణాల అన్ని గుణాల అనుభవిగా అవుతాము. ఏ గాయనము చేసినప్పుడు సర్వగుణాల అనుభవిగా అయిపోతాము. అది ఏ గాయనము అని ప్రశ్న. మరి ఏ దైవీ గుణాలు, బి తండ్రి గుణాలు, మరి సి 16 కళలు, డి దేవతలు. ఏ గాయనం చేయడం వలన సర్వగుణాల అనుభవిగా అవుతాము? రైట్ ఆన్సర్ ఆలోచించండి. దివ్య గుణాల, తండ్రి గుణాల, 16 కళల, మరి దేవతల గుణగానం చేయాలా? రైట్ ఆన్సర్ రాయాలి అందరూ. మరి బి రైట్ ఆన్సర్. తండ్రి గుణాల అంటే తండ్రి గుణాల మహిమని పాడడం వలన, గాయనం చేయడం వలన మనం సర్వగుణాల అనుభవిగా అయిపోతాము. మరి బాబా మహిమని చేయాలి కదా. బాబా నువ్వు ప్రాణదాతవి, మరి నా అన్ని గుణాలలో సాగరుడు, మరి శక్తులనిచ్చేటువంటి తండ్రి, ప్రేమనిచ్చేటువంటి తండ్రి, ఇలా గుణగానం చేస్తూ ఉండాలి. మరి నెక్స్ట్ ప్రశ్న, ఈ 4వ తారీఖు మురళిలో నుండి ప్రశ్న. జ్ఞానం యొక్క 3వ నేత్రం, 3వ నేత్రపు బలము ఏమి సమాప్తి అవుతుంది? అంటే జ్ఞానము అనేటువంటి 3వ నేత్రం నుండి, ఈ శక్తి నుండి, 3వ నేత్రం యొక్క బలం నుండి ఆత్మలో ఉండేటువంటిది ఏమి సమాప్తి అవుతుంది? ఏ అసురత్వము, మరి బి చెడు సమాప్తి అవుతుంది, సి వికారి దృష్టి, మరి డి అపవిత్రత. ఏం సమాప్తి అవుతుంది? జ్ఞానం యొక్క 3వ నేత్రపు బలం నుండి ఏమి సమాప్తి అయిపోతుంది? ఏ అసురీతనము, బి చెడుతనము, సి క్రిమినల్ చెడు దృష్టి, మరి డి అపవిత్రత. సి రైట్ ఆన్సర్. చెడు దృష్టి సమాప్తి అయిపోతుంది. క్రిమినల్ తనము అంటే చెడు దృష్టి సమాప్తి అయిపోతుంది. జ్ఞానం యొక్క 3వ నేత్రపు బలం నుండి క్రిమినల్ దృష్టి, చెడు దృష్టి సమాప్తి అయిపోతుంది. సి రైట్ ఆన్సర్. మరి 10th క్వశ్చన్, ఆంతరికమైన ఆనందం పొందడానికి ఏ పాటని ఎప్పుడు పాడుతూ ఉండాలి? ఆంతరికంగా ఆనందంగా ఉండడం కొరకు ఏ పాటని ఎప్పుడూ పాడుతూ ఉండాలి?
ఇది క్వశ్చన్. మరి వాహ్ డ్రామా వాహ్, వాహ్ బాబా వాహ్, వాహ్ ఖుషియా అదృష్టం అంటే వాహ్ భాగ్యము, వాహ్ నా భాగ్యము. మరి ది వాహ్ అదృష్టము, వాహ్. ఏ నశాలో ఏ సంతోషంలో ఉండాలి మనం, ఏ సంతోషంలో పాటను పాడుతూ ఉండాలి. వాహ్ డ్రామా వాహ్ అనాల, వాహ్ బాబా వాహ్, వాహ్ భాగ్యము వాహ్, వాహ్ అదృష్టము వాహ్. ఏమనాలి? ఆ మురళిలో ఏదుందో అది చెప్పాలి. ఇవన్నీ కూడా వాహ్ వాహ్ అని ఎప్పుడు అనుకుంటూనే ఉండాలి. కానీ ఆ మురళిలో బాబా ఏం చెప్పారో అది కరెక్ట్ గా రైట్ ఆన్సర్ చెప్పాలి. ది రైట్ ఆన్సర్ అనుకోవాలి. ది కరెక్ట్ ఆన్సర్. అనుకోవడం అయితే అన్నీ అనుకోవాలి, కానీ 4వ తారీఖు మురళి అనుసారంగా రైట్ ఆన్సర్ డి. కొంతమంది ఏ బి రెండు రాస్తూ ఉన్నారు. ఒకటే రైట్ ఆన్సర్, డి రైట్ ఆన్సర్. ఇక ఖాళీలను పూరించాలి. డాష్ కారణాన్ని నివారణలో పరివర్తన చేసేస్తుంది. డాష్ కారణాన్ని నివారణలో పరివర్తన చేసేస్తుంది. ఏ సాక్షి స్థితి, బి శుభ భావన, సి డ్రామా పైన నిశ్చయము, డి అన్ని. మరి ఏది కారణాన్ని నివారిస్తుంది? ఆ మురళిలో బాబా ముఖ్యంగా ఏం చెప్పారు? ప్రారంభమైంది. 10 సెకండ్స్ లో మీరు ఆన్సర్ చెప్పాలి. అయిపోయింది 10 సెకండ్స్. మరి రైట్ ఆన్సర్ శుభభావన. శుభభావన కారణాన్ని నివారణగా అంటే నివారణలోకి పరివర్తన చేసేస్తుంది. శుభభావన అంటే వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు అలా చేశారు అనే కారణాలు చెప్పకూడదు. శుభభావన ఏం చేస్తుంది? కారణాన్ని నివారణలోకి పరివర్తన చేస్తుంది. బి రైట్ ఆన్సర్. మరి ఇంకొక ప్రశ్న, తండ్రి సంబంధంలో వచ్చినప్పుడు మనం ఏమవుతాము? ఒక తండ్రి సంబంధంలోకి వచ్చినప్పుడు మనం ఏమవుతాము? ఇది ప్రశ్న. ఏ మాయాజీతులుగా అవుతాము, మరి బి ప్రకృతి జీతులుగా అవుతాము, సి వికర్మాజీతులుగా అవుతాము, డి జగజ్జీతులుగా అవుతాము. ఏమవుతాము? అందరూ సైలెంట్ గా ఉన్నారు అని అక్కయ్య అడుగుతున్నారు. ప్రారంభమైంది. 10 సెకండ్స్. 10 సెకండ్లు అయిపోయే లోపల మీరు కరెక్ట్ ఆన్సర్ రాయాలి. మరి ఒక్క తండ్రి సంబంధంలోకి వస్తే ఏమవుతారు? మనం ఏమవుతాము? ఇవన్నీ అవుతాము, కానీ ఆ మురళి అనుసారంగా మాయా. ఏ రైట్ ఆన్సర్. మాయాజీతులు అన్నీ వచ్చేస్తాయి. వికర్మాజీతులుగా అవుతాం, ప్రకృతి జీతులుగా అవుతాం, జగజ్జీతులుగా కూడా అయిపోతాము. కాబట్టి ఒక్క తండ్రి సంబంధంలోకి వచ్చినప్పుడు మనం మాయాజీతులుగా అయిపోతాము.
ఏ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 5వ తారీఖు మురళి 5వ తారీఖు మురళి నుండి ప్రశ్నలు. ఏ విధి నుండి, ఏ విధానం నుండి నకారాత్మకతను సకారాత్మకంగా అంటే నెగటివ్ నుండి పాజిటివ్గా పరివర్తన చేస్తుంది? ఆ విధి, ఆ విధానం ఏంటి అనేది ప్రశ్న. ఏ విధానం నుండి మనం నెగటివ్ని పాజిటివ్గా పరివర్తన చేస్తాము? ఏ జ్ఞానయుక్తంగా ఉన్నప్పుడు, మరి బి యోగయుక్తంగా ఉన్నప్పుడు, సి సహజ యోగిగా ఉన్నప్పుడు, మరి డి విశ్వ పరివర్తకులుగా ఉన్నప్పుడు. ಯಾವುದು? డి రైట్ ఆన్సర్. మనం విశ్వ పరివర్తకులు అయ్యేటువంటి విధానం నుండి నెగటివ్ ని పాజిటివ్ గా మార్చేస్తుంది. నేను విశ్వ పరివర్తకుడిని అనుకున్నట్లయితే ನಾನು ವಿಶ್ವ ಪರಿವರ್ತಕ ಅನ್ನೋದು వాళ్ళు ఇలా చేస్తే నేను ఇలా చేయాలి అనేటువంటి సంకల్పాలు రావు. అందరినీ చూస్తూ అన్ని చూస్తూ కూడా నెగటివ్ సంకల్పాలు రావు, పాజిటివ్ సంకల్పాలే వస్తాయి. మరి ఇంకొక ప్రశ్న, అర్థం చేసుకున్నారు కదా, విశ్వ పరివర్తకులు కావడం వలన ఈ విధానం నుండి నెగటివ్ ను పాజిటివ్ గా పరివర్తన చేసుకుంటాము. మరి ఇంకొక ప్రశ్న, శ్రేష్ఠ బ్రాహ్మణ పిల్లల స్వధర్మం ఏమి? శ్రేష్ఠ బ్రాహ్మణ పిల్లల స్వధర్మం ఏమి? అందరూ ఆన్సర్లు రాస్తున్నారా అని అక్కయ్య అడుగుతూ ఉన్నారు. ఏమే రైట్ ఆన్సర్లు రాస్తున్నారా అని అక్కయ్య అడుగుతూ ఉన్నారు. అందరు జవాబులు రాస్తారు. రైట్ గా వస్తా ఉందా? ఎట్లా? ఒక వారం మురళి బాగా చదువుకుంటే అందరూ పాస్ అవుతారు కదా. అక్కయ్య చెప్తున్నారు నేను గిఫ్ట్ ఇస్తాను అని అక్కయ్య చెప్తున్నారు. అయితే అందరికి ఏమే గిఫ్ట్లు ఇస్తాను. బాబా మనకి ఊరికే చేయట్లేదు, బాబా పదము రెట్లు ఎక్కువ ఇస్తున్నారు కదా. ఇక్కడ కూడా మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే బాబా మనకి చాలా ఇస్తారు. బాబా ఇస్తారు. మరి శ్రేష్ఠ బ్రాహ్మణ పిల్లల స్వధర్మం ఏమిటి ప్రశ్న? మరి ఏ సుఖము, బి సంతోషము, సి పవిత్రత, డి శాంతి. ఆత్మ యొక్క స్వధర్మం ఏంటి అని అక్కయ్య అడుగుతున్నారు. క్లూ ఇస్తున్నారు అందరికి. మరి ఇందులో అందరూ పాస్ అవ్వాలి కదా. శ్రేష్ఠ బ్రాహ్మణ పిల్లల స్వధర్మం ఏమి? మన స్వధర్మం కరెక్ట్ ఆన్సర్ రాయాలి. స్వధర్మం డి కరెక్ట్ ఆన్సర్, శాంతి. ఆత్మ యొక్క స్వధర్మం శాంతి కదా. శ్రేష్ఠ బ్రాహ్మణ పిల్లల యొక్క స్వధర్మం కూడా శాంతి. మరి ఇందులో అందరూ పాస్ అవ్వాలి. ఇప్పుడు 6వ తారీఖు మురళి. 6వ తారీఖు మురళి నుండి ప్రశ్నలు. ఎవరు సంకల్పం, వాచ మరియు జ్ఞానం యొక్క శక్తులు
ఎవరి సంకల్పము, మాటలు మరియు జ్ఞానం యొక్క శక్తులు ఏది కూడా వ్యర్థంగా పోగొట్టుకోవడానికి సాధ్యం కాదు. ఎవరి సంకల్పము, మాటలు మరియు కర్మ మరియు జ్ఞానం యొక్క శక్తులు వ్యర్థంగా పోగొట్టుకోరు. ఏ తీవ్ర పురుషార్థులు, బి నాలెడ్జ్ఫుల్ ఆత్మలు, సి యోగయుక్త ఆత్మలు, డి సూక్ష్మ పురుషార్థులు. ఎవరు వాళ్ళ సంకల్పము, మాటలు మరియు కర్మ మరియు జ్ఞానం యొక్క శక్తులు వ్యర్థంగా పోగొట్టుకోరు. ఎవరు? 10 సెకండ్స్ అయిపోయింది. మరి అందరూ పాస్ అయ్యారా? ఈ సూక్ష్మ పురుషార్థులే సంకల్పము, మాటలు, కర్మ మరియు జ్ఞానం యొక్క శక్తులని వ్యర్థంగా పోగొట్టుకోరు. డి రైట్ ఆన్సర్. సూక్ష్మ పురుషార్థులు. డి కరెక్ట్ ఆన్సర్. సూక్ష్మ పురుషార్థులు రైట్ ఆన్సర్. ఓకే, ಈಗ మరి జ్ఞాన మార్గంలో జ్ఞాన మార్గంలో మరియు భక్తి మార్గంలో ఏమి ఇవ్వలేరు. జ్ఞాన మార్గంలో మరియు భక్తి మార్గంలో ఏమి ఇవ్వకూడదు. ఏ దుఃఖము, బి శ్రాపము, టెన్ సెకండ్స్. మరి డి వరదానము రైట్ ఆన్సర్. బి జ్ఞాన మార్గము మరియు భక్తి మార్గంలో శాపం ఇవ్వకూడదు. మరి ఇంకొక ప్రశ్న, కమల పుష్ప సమానంగా పవిత్రంగా కావాలి మరియు సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని దైవీ గుణాలని ధారణ చేసినట్లయితే మనం ఏమవుతాము అని ప్రశ్న. మరి హీరో అవుతామా? ఏ బి సంపన్నంగా అవుతామా? సి వజ్రంగా అవుతామా? డి ఫరిష్టాగా అవుతామా? సి వజ్రంగా అవుతాము.
కరెక్ట్ ఆన్సర్ వజ్రంగా అవుతాము. ఈ యుగానికి ఏమని చెప్తారు? వజ్ర సమానం యుగం అని చెప్తారు కదా. వజ్ర సమానంగా అవుతాము. సి రైట్ ఆన్సర్. సి కరెక్ట్ ఆన్సర్. బాబా చెప్పారు కదా వజ్ర సమానంగా అవుతాము అని. ఆ, మరి బాబా ఆ రోజు మురళీలో చెప్పారు కదా, కమల్ పుష్ప సమానంగా పవిత్రంగా అయినట్లయితే సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని దైవీ గుణాలని ధారణ చేసినట్లయితే మనం వజ్ర సమానంగా అయిపోతాము. ఫస్ట్ వజ్ర సమానంగా అవుతాం, తర్వాత మనం హీరోగా అవుతామా, అది నెక్స్ట్. వజ్ర సమానంగా కావాలి కదా, ఇది వజ్ర సమానంగా అయ్యేటువంటి యుగము కదా. మరి ఇంకా కావాలని చెప్తారు కదా వజ్ర విశ్వ సమానం పరివర్తకులుగా కావాలంటే మనలో కదా ఏ శక్తి కావాలి? అయ్యేది వజ్ర సమానాత్మ. వజ్ర వజ్ర సమానంగా మనం విలువైనటువంటి వాళ్ళుగా కావాలి. ఇది వెనకాల క్వశ్చన్ ఆన్సర్. సమానంగా వాల్యుబుల్ కావాలి. ఇప్పుడు 7వ తారీఖు మురళిలో ప్రశ్నలు. విశ్వ పరివర్తకులుగా కావాలి అంటే మనలో ఏ శక్తి కావాలి? విశ్వ పరివర్తకులుగా కావాలి అంటే మనలో ఏ శక్తి కావాలి? ఎదిరించేటువంటి శక్తి, సహనం చేసుకునేటువంటి శక్తి, సహనం చేసుకునేటువంటి శక్తి. సి మరి విశ్వ పరివర్తకులుగా కావాలి అంటే ఏ శక్తి కావాలి? ఇముడ్చుకునేటువంటి శక్తి, సహనం చేసుకునేటువంటి శక్తి, ఎదిరించేటువంటి శక్తి, పరిశీలించుకునేటువంటి శక్తి. మరి సి రైట్ ఆన్సర్. ఎదిరించేటువంటి శక్తి కావాలి. ಹೋಗಬೇಕು, ಯಾರೇನೇ ಇರ್ಲಿ. సారీ, ఏ ఇముడ్చుకునేటువంటి శక్తి. ఏ రైట్ ఆన్సర్. ఇముడ్చుకునేటువంటి శక్తి. సి కాదు, ఏ రైట్ ఆన్సర్. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಎಲ್ಲರಿಗೆ ಎಲ್ಲ ಅಳವಡಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಂತ. ಸಬ್ಕೋ ಸಮಾಕೆ ಚಲ್ನಾ ಏನಾ. మరి ఇంకొక ప్రశ్న, నేను మరియు నాది అనే దానిని అనంతమైనటువంటి బేహద్దులోకి పరివర్తన చేసినప్పుడు ఏమవుతుంది? నేను నాది అనే దాన్ని అనంతంలోకి, బేహద్దులోకి పరివర్తన చేసినప్పుడు మనం ఏమవుతాము? ఇది ప్రశ్న. ఏ సహజ యోగి, బి నిరంతర యోగి, సి సత్య పురుషార్థులు, డి ఆత్మాభిమాని. ఏ సహజ యోగి, బి నిరంతర యోగి, సి సత్య పురుషార్థులు, డి ఆత్మాభిమాని. ఏమవుతాము? 10 సెకండ్స్ అయిపోయింది.
నిరంతర యోగిలుగా అయిపోతాము. జీరో ఆగోಯ್ತು. బి కరెక్ట్ 1 2 ఆన్సర్. 3 ముగ్గురు. మనం నిరంతర ఏమైంది? యోగిలుగా అయిపోతాము. నేను నాది సమాప్తి చేసినప్పుడు, అనంతంలోకి పరివర్తన చేసినప్పుడు మనం నిరంతర యోగిలుగా అయిపోతాము. రైట్ ఆన్సర్. तेरी हूँ मेरा है बाबा. కర్మాతీత స్థితిని పొందుతాము. నేను నాది అనే దాంట్లోనే మన బుద్ధి వెళ్తూ ఉంటుంది కదా. ఈ నేను నాది అనేది అనంతములోకి అంటే బేహద్దులోకి పరివర్తన చేసినప్పుడు ನಾನು ನಂದು నిరంతర ಅನ್ನೋದನ್ನ యోగిలుగా అయిపోతాము. తింటారే బాబు రవగలే. మరి ఇంకొక ప్రశ్న, సో బి ఇస్ రైట్. అందరి కళ్యాణం చేయడం కొరకు స్వయం మనం ఏమవ్వాలి? అందరి కళ్యాణం చేయడానికి స్వయం మనం ఏమవ్వాలి? ప్రశ్న. ఏ విశ్వ కళ్యాణకారిగా కావాలా? బి విశ్వ సేవాదారి, సి విశ్వానికి ఆధారమూర్తి, డి దయాహృదయి. మనం ఏమవ్వాలి? స్వయం ఏమవ్వాలి? అందరి కళ్యాణం చేయాలి అంటే స్వయం మనం ఏం కావాలి? ఏమవ్వాలి? 10 సెకండ్స్ అయిపోయింది. విశ్వ కళ్యాణకారి, విశ్వ సేవాదారి, విశ్వ ఆధారమూర్తి, మరి దయా హృదయులుగా ఎలా కావాలి? డి కరెక్ట్ ఆన్సర్. దయా హృదయులుగా కావాలి. మనకి దయా హృదయం కావాలి కదా. దయా హృదయం లేకుండా మనం విశ్వ కళ్యాణకారులుగా కాలేము. దయ చూపించాలి. దయా హృదయాలుగా కావాలి. మంచిగా ఉండే వాళ్ళతో మనం మంచిగా ఉంటాము, కానీ అందరితో మంచిగా ఉండాలి. దయని చూపించాలి. దయనే ధారణకి మూలం, ఆధారం అని చెప్తారు కదా. ప్రకృతి మేలే మరి ప్రపంచంలో ఉండేటువంటి పక్షులు, ప్రాణులు అందరిపైన కూడా మనకి దయ ఉండాలి. ఆన్సర్ డి. ఇప్పుడు అందరూ పాస్ అయ్యారు కదా. ఇప్పుడు చూడండి, మీ ఆన్సర్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు ఒక చోట రాసి పెట్టుకున్నా సరే దీన్ని చూసుకోవచ్చు. నేను కరెక్ట్గా రాసానా, తప్పు రాసానా, ఇప్పుడు 20కి 20 వచ్చినాయా, ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చూసుకోవాలి. అందరూ పాస్ అయ్యారా అని అక్కయ్య అడుగుతూ ఉన్నారు. పాస్ అయ్యారా? ಎಲ್ಲರೂ ಪಾಸ್ ಆಗಿದ್ದೀರಾ ಅಥವಾ ಏನ್ ಕತೆ? అందరూ రాసి పెట్టుకోండి. మళ్ళా తర్వాత అందరికి ప్రైజ్ ఇస్తాను అంటున్నారు అక్కయ్య. ನೋಟ್ ಮಾಡಿ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಆಮೇಲೆ లాక్డౌన్ తీసిన తర్వాత అంటే కరోనా వెళ్ళిపోయిన తర్వాత పాస్ ఆ ప్రైజ్ ఉంటుంది. ఇప్పుడు మనందరం 10 నిమిషాలు యోగం చేద్దాము.